శంఖాకారం ఆమె కంఠం శ్రీకారం ఆ చిన్నారు. ఏమిటిది? ఎకనామెట్రిక్స్ అంటే దెబ్బలాట్లకి తన్నులాట్లకి ఎకనామెట్రిక్స్ చాలా దూరం. నేను తన్నులాట్లు దెబ్బలాట్లు వదిలేశానే. ఇప్పుడు ఓన్లీ దొంగతనం. అది మీ ఇంటి దొంగతనం, మా ఇంటి దొంగతనం కాదు, చాలా పెద్ద దొంగతనం. ఏం దొంగతనం చేసావని అడగాలి. ఏం చేసావు? నీ హృదయాన్ని. మౌనం అర్ధాంగీకారం అన్నారు. థ్యాంక్స్. కాఫీకి. ఓ గాడ్. ఏమైంది? మా నాన్న. ఎక్కడా? కౌంటర్ పక్కన. ఆ బ్రౌన్ కలర్ షర్టు, పెండెకట్లు, ఆ బట్టతల. అవును. ఆయన పేరేంటి? చంద్రమౌళి. మిస్టర్ చంద్రమౌళి, మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి. ఏం చేస్తున్నావు? అయ్యో రండి సార్. ఓ గాడ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాబు మీరు? ఏమిటి సార్, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది. రండి, వచ్చి మాతో కప్పు కాఫీ తాగండి. లేదు బాబు, నేను ఇప్పుడే కాఫీ తాగాను. ఒక కప్పులో సగమైన తాగి వెళ్ళండి సార్. పర్వాలేదు బాబు. ఉండవమ్మా, సార్తో మాట్లాడుతున్నాం కదా, మీరు రండి సార్. మీరు తాగండి, నేను వెళ్ళవలసిన పని ఉంది. సార్, నెక్స్ట్ టైం మీరు మాతో కాఫీ తాగాలి. ఓ థ్యాంక్ యూ. ఓ మై గాడ్. హాయ్. ఏం పుస్తకం? ఇక్కడ ఏం చేస్తున్నావు? రీసెర్చ్. అటెండర్ చూశాడంటే నేను మెడ పెట్టి బయటికి గంటుతాడు. గంటడు ముచ్చటగా 3 10 రూపాయల కాగితాలు వాడి చేతులు పెట్టగానే పళ్ళు ఎక్కించాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలా? నీతో కొంచెం రహస్యంగా మాట్లాడాలి. ఏమంటావు? అది చెప్పడానికి నీకు వేరే చోటే దొరకలేదా? లేదే, ఉంటే చెప్పు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడరు, అందరినీ పుస్తకాలు చదువుకోమన్నాను. సరే, తర్వాత చెప్పు. ఐ థింక్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వేమంటావు? ఓ పంచి, అందరినీ పిలిచి మైక్ పెట్టి అందరి ముందు అనౌన్స్ చేయి. అప్పుడు నేను సమాధానం చెప్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇదే నీ నిర్ణయమా? అవును అవును అవును. Hello, hello, mic testing, 1 2 3. Hello, mic testing, 3 2 1. Can you hear me? Can everyone hear me? అందరికీ నా మాట వినపడుతోందా? నేను నీ దగ్గరే చెప్దామనుకున్నాను, కానీ నువ్వు మైక్ పెట్టి అందరి ముందు చెప్పమన్నావు. నీ కోరిక నేను కాదనలేకపోయాను, అందుకే మైక్లోనే చెప్తున్నాను. నేను చెప్పేది ఇప్పుడైనా నువ్వు నమ్ముతావనుకుంటాను. నీ ఇష్ట ప్రకారం అందరినీ పిలవడం వీలు పడలేదు, అందుకని అట్లీస్ట్ ఈ కాలేజీకైనా తెలియాలని ప్రిన్సిపాల్ రూమ్ లో ఉన్న ఈ మైక్ ద్వారా కాలేజ్ అందరికీ చెప్తున్నాను. మై గాడ్. రెడీ? లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అని చెప్తే సరిపోతుందా? మరి నీ కోసం నేను ఎంత పెద్ద త్యాగం చేశాను. అందుకని ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి వీలవుతుందా? ఇప్పుడు అన్నావే, అది న్యాయం అన్నమాట.
వేళాకోళంగా ఉందా? లేదే. మా నాన్నగారికి తెలిస్తే అంతే. సరే, తెలియక్కర్లేదు.